మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రాజ్ అయితే సీనుకి కాల్ చేస్తాడు. అలా కాల్ చేసేసరికి రౌడీలు లిఫ్ట్ చేస్తారు. మీ అమ్మ చాలా ఆరోగ్యం బాగని పరిస్థితుల్లో ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో సీను ఉన్న లొకేషన్ని ట్రేస్అవుట్ చేస్తాడు. ఇక అలా ట్రేస్అవుట్ చేసినటువంటి రాజ్ ఇక ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడున్న రౌడీలందరినీ కూడా కొడతాడు. యామిని పెట్టినటువంటి మనుషులంతా రాజ్ మీద తిరగబడతారు. కానీ రాజ్ మాత్రం వాళ్ళందరినీ కొట్టి సీనుని బయటకు తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చిన తర్వాత అక్కడ వెనక నుంచి ఒక రౌడీ వచ్చి రాజ్ తలపైన కొట్టేసరికి రాజ్ స్పృహ కోల్పోతాడు. ఇక వాళ్ళు సీనుని తీసుకుని దూరంగా వెళ్ళిపోబోతూ ఉండగా రాజ్ మూతలు పడుతున్న కళ్ళతోనే కనిపించకుండానే మొత్తానికి వెళ్ళి వాళ్ళని కొట్టి సీనుని తీసుకుని కారులో ఎక్కిస్తాడు. సార్ మొహం కడుక్కోండి, లేకపోతే మీరు డ్రైవ్ చేయలేరు అని చెప్పి సీను అనేసరికి గబగబా వాటర్ మొహం మీద పోర్ చేసుకుని మొత్తానికి ఇక డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు రాజ్ అయితే. అలా రాజ్ సీనుని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు. కానీ ఇక్కడ కోర్టులో జడ్జి గారు మాత్రం టైం ఇవ్వటం కుదరదు అని చెప్పి కావ్య తరపు లాయర్కి చెప్పేసరికి లాయర్ మళ్ళీ ప్లీజింగ్గా అడుగుతాడు. సార్ పరిస్థితి అలాగే ఉంది, మీరు ఒక్క 2 రోజులు గడువిస్తే అని చెప్పని అంటే 2 రోజులు అక్కర్లేదు సార్, 1 గంట గడువిస్తే చాలు. నా భర్త రామ్ గారు అసలు నేరస్తుడు ఎవరు అనేది చెప్పి సాక్ష్యం తీసుకొస్తారు అని చెప్పానంటే గాల్లో మాటలు నమ్మటానికి లేదు అని చెప్పి ఇక యామిని తరపు లాయర్ అంటాడు. ఇక జడ్జి గారైతే టైం ఇవ్వటం కుదరదు అని చెప్పడంతో ఇక ఇటు నుంచి కళ్యాణ్ అటు నుంచి అప్పు అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కావ్య అయితే ఎంతలా బ్రతిమిలాడైనా టైం తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇక అప్పుకి తన మీద నేరం పట్టమే కాకుండా ఒక తప్పు చేసింది అనే ముద్ర పడి ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుంది. ఆలోచనలో పడిపోతుంది. ఇక ఇక్కడ యామిని అయితే చెప్పాను కదా కావ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చెల్లిని నువ్వు బ్రతికించుకోలేవు, అదే తప్పు చేయలేదు అని చెప్పి నిరూపించుకోలేవు అని చెప్పి ఇప్పుడు అదే జరిగింది చూసావుగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ రాజ్యేమో వాళ్ళు కొట్టడంతో స్పృహ కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా మొత్తానికైతే సీనుని తీసుకుని కోర్టుకి చేరుకుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియోని ఇస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.